ఇప్పుడు ఇది వచ్చేసేమో బ్లౌజ్ అండి, బ్యాక్ పార్ట్. సో ఇప్పుడు ఇక్కడ నేను మీకు లేస్ కుట్టడం చూపిస్తాను. అయితే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇది హుక్స్ పట్టి అండి, ఇది కాజా పట్టి ఇలా వస్తుంది కుట్టిన తర్వాత. సో ఇప్పుడు మనం ఇక్కడ నెక్ అంతా లేస్ పెడతాం కదా, సో బ్రాడ్ లేస్ పెట్టాలంటే ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను యూజ్ చేసేది వచ్చి ఈ లేస్ అండి. సో ఈ లేస్ ఎలా పెట్టాలో, ఈ లేస్ని కరెక్ట్గా ఇంత బ్రాడ్ లేస్ని కూడా మనము కరెక్ట్ షేప్ లాగా ఎలా తిప్పాలో చూపిస్తాను. సో ఇక్కడ ఈ కర్వ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ అన్ని చిన్న చిన్న లైన్స్ లాగా డ్రా చేయండి. ఇటువైపు సేమ్ ప్లేసెస్లో డ్రా చేయాలి. చేసిన తర్వాత ఆ ప్లేసెస్లో మాత్రమే మనం ఫ్రిల్స్ వచ్చేటట్టుగా పెట్టుకుంటే మీకు ఎంత బ్రాడ్ లేస్ అయినా సరే మీకు అది కరెక్ట్ రౌండ్ షేప్గానే తిరుగుతుందండి. ఫస్ట్ లైన్స్ డ్రా చేసి చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఇలా మార్కింగ్ వేసానండి. సో ఇలా ఒక 4 లైన్స్ వచ్చాయి కదా, ఇదే రైట్ సైడ్ కూడా వేయాలి. సో ఇలా మనము క్లాత్ పైన క్లాత్ పెట్టి కొంచెం ట్యాప్ చేస్తే కరెక్ట్గా దీనిపైన కూడా మార్క్ పడిపోతుందండి. అంటే అది కరెక్ట్గా పెట్టి సెట్ చేసిన తర్వాతనే అలా కొడితే మీకు ఇంకో సైడ్ కూడా మార్క్ పడిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నేను మార్క్ వేసానండి. సో 2 సైడ్స్ ఈక్వల్గా వస్తాయి. ఇలా మనకు రౌండింగ్ అంటే కింద కాజా పట్టింది కదా, అది క్లోజ్ చేసుకొని వేసుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఎక్కడైతే లైన్స్ ఇచ్చానో అక్కడంతా ఫ్రిల్స్ పెట్టాలి. ఇప్పుడు మనకు స్ట్రైట్ ఉన్నంత వరకు లేస్ నార్మల్గానే కుట్టాలండి. సో ఇక్కడ నేను మీకు కుట్టి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఎలా ఉందో అలాగే స్ట్రైట్గా కుట్టు వేసుకుంటాను. మనం డ్రా చేసిన లైన్ వరకు స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత ఆ లైన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫ్రిల్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. చాలా చిన్న చిన్న ఫ్రిల్స్ ఇవ్వాలండి, ఎందుకంటే ఓన్లీ పైన వైపుకే ఇస్తామన్నమాట ఫ్రిల్స్, అది కూడా మొత్తం ఇవ్వకూడదు. ఇలా చిన్నగా, లేదా ఒక సూది ఉన్నా సరే సూదితోనైనా ఫోల్డింగ్ చేయొచ్చు. ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలా కొంచెం పట్టుకొని కరెక్ట్గా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇది మొత్తం వర్క్ లాగా ఉంది కదండి, సో కొంచెం పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కానీ ఇలా కనుక వేసారు అంటే మాత్రం మీకు లేస్ అనేది చాలా ఫినిషింగ్గా నీట్గా వస్తుందండి. ఇలా మీరు డ్రా చేసుకున్న లైన్స్ దగ్గరనే కాదు, మీకు ఇంకా ఇక్కడ సైడ్ పైకి లేస్తున్నట్టుంది కదా, అలాంటప్పుడు ఇంకా కూడా కొంచెం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, మొత్తం కుట్టేశానండి. ఇప్పుడు మనకి ఫ్రిల్ ఇచ్చినట్టు కూడా కనబడదు చూడండి, మొత్తం అలా సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఫ్రిల్స్ ఇచ్చింది కూడా మీకు అసలు కనబడట్లేదు, నేను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నానండి. సో అంత నీట్గా వస్తుంది. అండ్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే దీనిపైన ఇంకో లేస్ కూడా పెట్టుకోవచ్చు అండి. నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను. ఏదైనా స్టోన్ లేస్ కావాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా వదిలేసినా సరే బాగుంటుందండి. ఇప్పుడు నేను అదే ఇంకో సైడ్ కూడా అలాగే కుడుతున్నాను, సేమ్ ఫ్రిల్స్ ఇచ్చేసి కుడుతున్నాను. సో అది కూడా అయిపోయిందండి. ఇప్పుడు చూసారు కదా, సేమ్ ప్లేస్లో మనకి ఫ్రిల్స్ అనేటివి వస్తాయన్నమాట. ఇలా ఎంత బ్రాడ్ లేస్ ఉన్నా సరే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ కావాలి. కొత్త వాళ్ళకైతే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా వస్తుందండి. ఈ బయటి వైపుకి మాత్రము ఎలా కర్వ్ లాగా ఎలా వచ్చిందో, అంటే సి షేప్ లాగా ఎలా వచ్చిందో అలాగే కుట్టు వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇలా వంపులంపులుగానే కుట్టు వేసుకోవాలి, అప్పుడే మనకి నీట్గా ఉంటుందండి. ఇంకా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా హ్యాండ్స్కి కూడా రెగ్యులర్గానే పెట్టించాను అనమాట, అంటే కర్వ్స్ అనేది కొంచెం కిందికి వచ్చేలాగా పెట్టించాను. సో ఓవరాల్ లుక్ అయితే ఇదండి, చాలా సూపర్గా కనిపిస్తుంది. అండ్ హ్యాండ్స్కి కూడా కుందన్ వర్క్ అది చేసామన్నమాట. సో లిటిల్ బిట్ మనం ఇంట్లోనే చేసుకునేటట్టుగా నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించాను, ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా పేస్ట్ చేసుకోవాలి, కరెక్ట్గా ఎలా వస్తుంది అనేసి. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయింది అని అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఇలాగే మంచి టిప్స్తో ఇంకా వీడియోస్ పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.